ఒకసారి మనం డే 1 నుంచి పెట్టినాయని స్క్రీన్ షేర్ చేస్తున్నానండి. ఈరోజు ఏంటంటే మనము నాన్ వాయిస్ ప్రాసెస్ సంబంధించిందండి. ఓకే, జస్ట్ ఒకసారి మొత్తం అంతా రివ్యూ చేస్తాము. ఓకే, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు, ఓకే, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు. దాని ఫస్ట్ కొద్దిగా డిస్టర్బెన్స్ ఉందండి, ఫెస్టివల్ కదా, పక్కన వినాయకుని పెట్టారు. 1 సెకండ్. సో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతానండి. ఓకే, చెప్పండి ఎవరైనా. ఓకే, ఎవరైనా ఆర్సిఎం లైఫ్ సైకిల్ చెప్తారండి? సుమలత, వాట్ ఇస్ ఆర్సిఎం లైఫ్ సైకిల్? హలో హలో సుమలత గారు. సార్, పేషెంట్ అపాయింట్మెంట్, కన్సల్టేషన్ నోట్స్. హలో, చెప్పండి. పేషెంట్ అపాయింట్మెంట్, నెక్స్ట్ కన్సల్టేషన్ నోట్స్, నెక్స్ట్ అండి. సో నేను అడుగుతున్నా డైరెక్ట్, వాట్ ఈస్ ఆర్సిఎం? వాట్ ఈస్ ఆర్సిఎం? వాట్ ఈస్ ఆర్సిఎం? రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్. ఓకే, వాట్ ఆర్ ద స్టెప్స్ ఆర్ దేర్? స్టెప్స్. పేషెంట్ అపాయింట్మెంట్, ఓకే, కన్సల్టేషన్ నోట్స్. 1 second. Patient appointments, okay. Consultation notes, medical coding, consultation, okay, notes, medical coding, okay, charge entry, okay, adjudication, adjudication అంటే అది నేను చేయలేదా, నాకు తెలియదు. adjudication. నెక్స్ట్ పేమెంట్ పోస్టింగ్. ఓకే, నెక్స్ట్ denial management, AR follow up. 1 second అండి. Batch 20. Okay, so denial management, after that AR follow up. Next అండి, నెక్స్ట్ ఏంటంటే కలెక్షన్ డిపార్ట్మెంట్. ఓకే, కలెక్షన్. సో ఇవన్నీ. సో ఇక అంతా చెప్పారు, కానీ ఎప్పుడైతే కన్సల్టేషన్ టైంలోనే వెరిఫికేషన్ అవుతుందండి, ఎలిజిబిలిటీ వెరిఫికేషన్ అవుతుందండి. ఓకే, ఎలిజిబిలిటీ అసలు మీకు ఎక్కడ చెప్పలేరండి. ఇక్కడ ఏమైనా వచ్చిందండి ఎలిజిబిలిటీ అనేది? ఇక్కడ ఎక్కడ రాలేదు. సో కన్సల్టేషన్ టైంలోనే మీకు అపాయింట్మెంట్ తీసుకునేటప్పుడే మీకు ఎలిజిబిలిటీ అనేది అవుతుందండి. ఓకే, ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ అవుతుంది అనమాట. ఓకే, మీరు కరెక్ట్గా చెప్పారు, కానీ ఎలిజిబిలిటీ అనేది మిస్ చేశారండి. ఓకే, ఎలిజిబిలిటీ అనేది మిస్ చేశారు. ఓకే, వాట్ ఈస్ ఎలిజిబిలిటీ? 1 సెకండ్ అండి. సారీ అండి. ఓకే, సో నా వాయిస్ వినిపిస్తుంది కదండి? హలో, ఓకే. షబీనా, వాట్ ఈస్ ద ఎలిజిబిలిటీ? To check the patient is eligible for insurance or not. Insurance is active or inactive. We need to verify in eligibility portals. Okay, can any example? Is there an example in previous organization? చెప్పండి.
ప్రీవియస్ ఆర్గనైజేషన్ లో మీరు ఏది యూజ్ చేస్తారు ఇన్ ప్రీవియస్ ఆర్గనైజేషన్? వాట్ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్స్? వేస్టార్. ఓకే. ఓకే. వేస్టార్ అండ్ అవైలిటీ. Both are same or any different? Is it both are same or any different? Both are different. Both are different. Okay, what are the difference in the between availity and Waster? I think you Through are in traffic, availability, we right? can download the EOB. Okay, in here also we can download. Waster also we can download. No, and Waster and availability both are same. Both are same, and okay, the both are same. The companies are different. Okay, like Dell ఎలా ఉంటుంది, Dell laptop, Lenovo laptop. So both are same అన్నమాట. ఓకే, దేని ఫీచర్స్ దానికి ఓన్ ఉంటాయండి. ఓకే, దేని ఫీచర్స్ దానికి ఓన్ ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ ఎలిజిబిలిటీ సైట్స్ లో మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం క్లైమ్ డినై అయిందా ఆర్ రిజెక్ట్ అయిందా, ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు ఏఆర్ కూడా కవర్ అవుతాయండి దీంట్లో క్వశ్చన్స్. ఓకే, సో ఏఆర్ కవర్ అయ్యేటివి ఏంటండి ఎలిజిబిలిటీలో? ఓకే, రిజెక్షన్స్ మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము అండ్ డినైల్స్ ఎలా ఐడెంటిఫై చేస్తాం వేస్టార్లో? Rejection means minor errors like a patient data Okay. miss. So Denial. that And claim denial, major claim denials is major like medical necessity like that. difference between rejections. నేను అడిగిన క్వశ్చన్ అది కాదండి, డిఫరెన్స్ బిట్వీన్ రిజెక్షన్ అండ్ డినయల్. ఓకే, ఇది మీరు చెప్పింది క్వశ్చన్ దీనికి అనమాట మీరు చెప్పింది. ఓకే, నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎలా ఐడెంటిఫై చేస్తాం. సి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్స్పీరియన్స్ కింద వెళ్తున్నారు, సో కంపల్సరీ మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఓకే, దట్ ఈస్ సి ఇది సాఫ్ట్వేర్ అండి ఇది. ఓకేనా, ఇది సాఫ్ట్వేర్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ పేషెంట్ ఎలిజిబిలిటీ అని కనిపిస్తుందండి ఇక్కడ. ఓకే, సో పేషెంట్ ఎలిజిబిలిటీ కనిపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడ పేషెంట్ ఎలిజిబిలిటీ క్లిక్ చేసిన తర్వాత ఓకే, నేను ఫస్ట్ ఓకే ప్రాసెస్ చెప్పండి, ఎలిజిబిలిటీ ప్రాసెస్ చెప్పండి. హౌ కెన్ ఐ ఐడెంటిఫై ఇన్వెస్టర్? స్టెప్స్ ఫస్ట్ ఏమేమి చెక్ చేయాలి, స్టెప్స్ చెప్పండి. ఎవరైనా ఇన్సూరెన్స్ యాక్టివ్ ఉందా లేదా, ఇన్సూరెన్స్ Okay. ఇట్ ఈస్ యాక్టివ్ ఆర్ ఇన్యాక్టివ్. అది ప్రాసెస్ అని చెప్పేది అంటే అవుట్పుట్ చెప్తున్నారు, స్టెప్స్. సో ఫస్ట్ Okay. ఏమేమి సెలెక్ట్ చేసుకోవాలి, మన దగ్గర ఏమేమి డేటా Okay. కావాలి, ఒక Number కేసుని అది ఓకే అండి. సో మన దగ్గరికి ఒక కేసుని మనము ఐడెంటిఫై చేసి మునికృష్ణ Yes, sir. మీకు ఆల్రెడీ అది ఏమైంది, ఇంటర్వ్యూ ఏమైంది మర్చిపోయాను ఆల్రెడీ. అది ఏంటంటే వాళ్ళు సాలరీ డిస్కషన్ దగ్గర హోల్డ్ లో పెట్టేశారు. ఓకే 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 అని చెప్పాను కదా, ఎంతున్నా వెళ్ళిపో, ప్రజలు ఏదైనా మార్కెట్ కొంచెం అంటే వాళ్ళు గెటిన్ వాళ్ళు కావాలి. అడగలేదు అట్లీస్ట్, అంటే మేము ఎంత పే చేస్తాము అన్నట్టు కూడా అడగలేదు తర్వాత. ఓకే ఓకే, సో ఇంకా దానివల్ల ఇంకా నేను మళ్ళీ డిస్కస్ చేయలేకపోయాను. అదే ఇప్పుడు అట్లీస్ట్ వాళ్ళు 28 26 పే చేసినా వెళ్దాం అనుకున్నా, బట్ వాళ్ళు డిస్కస్ చేయలేదు దాన్ని కూడా. ఫ్రైడే మన వాళ్ళు ఒక 4 మెంబర్స్ జాయిన్ అయ్యారండి, మన టీం వాళ్ళు, మన బ్యాచ్ ఉన్న వాళ్ళు. Okay. యూనిస్ లింక్ లో జాయిన్ అయ్యారు, డాటా మార్షల్ లో జాయిన్ అయ్యారు. వెరిఫికేషన్ గురించి వెయిటింగ్ అంతే వాళ్ళు. ఓకే ఓకే ఓకే, సో ఎలిజిబిలిటీ ఎలా చెక్ చేస్తామంటే ఫస్ట్ మనకేంటి ఏ హాస్పిటల్ మనం ప్రొవైడర్ సెలెక్ట్ చేసుకోవాలండి ఫస్ట్. ఓకే, సో ఇక్కడ చూడండి పేషెంట్ ఎలిజిబిలిటీ. సో నేను ఇక్కడ ఫస్ట్ ఏం సెలెక్ట్ చేసుకుంటున్నాను, ప్రొవైడర్ పేయర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత ఏంటిది ఫెసిలిటీ ఆర్ ప్రొవైడర్. ఓకే, ఫెసిలిటీ ఆర్ ప్రొవైడర్ ఇస్ నథింగ్ బట్ హాస్పిటలే కదండి. ఓకే, ఎథెన్స్ హాస్పిటల్. డేట్ ఆఫ్ సర్వీస్, మీరు ఏ డేట్ ఆఫ్, వాట్ ఈస్ డేట్ ఆఫ్ సర్వీస్ అండి? వాట్ ఈస్ డేట్ ఆఫ్ సర్వీస్? Treatment Patient ఎప్పుడు స్టార్ట్ చేస్తామో ఆ డేట్ ని. treatment. Okay, what is the difference between billing provider and rendering provider? What are the difference between rendering provider and billing provider? Difference Rendering between provider is who are given treatment. okay,
అండ్ బిల్లింగ్ System. ప్రొవైడర్ ఓకే ఓకే చెప్పండి. రెండరింగ్ ప్రొవైడర్ అంటే ఏంటండి? నేను షార్ట్ కట్లో రాస్తున్నాను ఓన్లీ. ఓకే, రెండరింగ్ ప్రొవైడర్ అంటే ఏంటండి? Treatment. హూ డన్ బై ద సర్వీస్, రైట్? Yes. Rendering provider అంటే who done by the service. Okay, and billing provider means billing provider. What is the difference between billing provider and facility provider, group provider? Okay, see ఇక్కడ చూడండి, నేను ఒక CMS 1500 ఓపెన్ చేస్తున్నాను. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఏమడిగానంటే ఇప్పుడు క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సర్వీస్ ఫెసిలిటీ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఎన్పిఐ ఒకటి వస్తుంది ఇక్కడ. సో ఇది కూడా మనకు ప్రొవైడర్ ఇన్ఫర్మేషన్ సంబంధించింది. ఓకే, 32 బ్లాక్స్ అండ్ 33 బ్లాక్స్ కి డిఫరెన్స్ ఏంటని అడుగుతున్నాను. డిఫరెన్స్ ఏంటండి? వాట్ ఈస్ ద సర్వీస్ ఫెసిలిటీ? గ్రూప్ అంటే మెయిన్ క్వశ్చన్ మీకు అర్థమైందండి. గ్రూప్ ఎన్పిఐ నెంబర్ అంటే ఏంటి? గ్రూప్ ఎన్పిఐ నెంబర్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గ్రూప్ ఎన్పిఐ నెంబర్ అండ్ బిల్లింగ్ ప్రొవైడర్ ఎన్పిఐ నెంబర్, ఇండివిజువల్ ఎన్పిఐ నెంబర్. సో గ్రూప్ ప్రొవైడర్ ఇస్ నథింగ్ బట్ హాస్పిటల్కి ఇచ్చేది మనకు గ్రూప్ ఎన్పిఐ నెంబర్ అండి. ఓకే, హాస్పిటల్కి ఏదైతే ఇస్తారో అది గ్రూప్ ఎన్పిఐ నెంబర్. ఓకే, బిల్లింగ్ ప్రొవైడర్ అంటే ఇండివిజువల్ గా ఇచ్చేదండి. ఓకే, బిల్లింగ్ ప్రొవైడర్ అంటే ఇట్స్ నథింగ్ బట్ డాక్టర్ అండి, హాస్పిటల్ డాక్టర్ అనమాట. హాస్పిటల్లో మెయిన్ హెడ్ ఉంటారు కదా, వాళ్ళు డాక్టర్. ఇప్పుడు బిల్లింగ్ ప్రొవైడర్ ఆ డాక్టర్కి ఏంటంటే డిఫరెంట్ కన్సల్టేషన్స్ ఉంటాయి వాళ్ళకు. ఓకే, ఒకటే డాక్టర్ సర్జరీ చేయండి కదా. సో ఇతని బిల్లింగ్ ప్రొవైడర్ ఏం చేస్తారంటే ఇంకో కన్సల్టెంట్స్ కి రిఫర్ చేస్తారు అనమాట. ఓకే, ఇంకో కన్సల్టెంట్ రిఫర్ చేస్తాడు. సో దట్ అతను ఏమవుతుందంటే తను రెండరింగ్ డాక్టర్ అవుతాడు. ఇప్పుడు కేర్ హాస్పిటల్ తీసుకుంటే కేర్ హాస్పిటల్ ఒకటే డాక్టర్ ఉంటాడు కదండి. సో ఓనర్ వచ్చేసి డాక్టరే ఉంటాడు. బట్ సర్జన్ చేసే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే డిఫరెంట్ డాక్టర్స్ ఉంటారు. సో దట్ వాళ్ళు ఏమంటారంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో డిఫరెంట్ డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళని రెండరింగ్ ప్రొవైడర్ అంటారు. సో అందుకని ఎప్పుడైనా సరే మీరు అబ్జర్వ్ చేస్తే మనకు అన్నిట్లలో డిఫరెంట్ ఉంటాయండి. ఎన్పిఐడిస్ అనేటివి డిఫరెంట్ సేమ్ ఉండవు. ఓకే ఓకే, అండ్ మనకు సిఎంఎస్ 1500 లో ఎన్ని ప్లేసెస్ లో మనం ఎన్పిఐ నెంబర్ ఐడెంటిఫై చేస్తామండి? టోటల్ కౌంట్ చెప్పండి. ఎన్పిఐస్ కౌంట్ 6 NPIs. ఏంటండి? 6 NPIs. 6 ఎన్పిఐస్. 6 ఎన్పిఐస్ అంటే మీరు చెప్పే 6 ఎన్పిఐస్ ఇస్ నథింగ్ బట్ ఆల్ ఆర్ రెండరింగ్ ప్రొవైడర్ ఎన్పిఐస్ అండి. అవి రెండరింగ్ చెప్తున్నారు. నేను రెండరింగ్ అనట్లేదు, అన్ని అడుగుతున్నాను. నేను రెండరింగ్ అడగట్లేదు. మీరు ఇప్పుడు చూపిస్తాను మీకు. అది రెండరింగ్ లో మీరు చెప్తున్నారు. ఇక్కడ చూడండి, 1 2 3 4 5 6. మీరు 6 ఇవే చెప్పారు. 6 7 ఇక్కడ కనిపిస్తుంది కదండి, 7 8. ఇక్కడ ఇంకొకటి పిసిపి. ఎన్నండి మొత్తం ఎన్పిఐస్? టోటల్ ఎన్పిఐస్ ఎన్నండి? ఎన్నండి మొత్తం టోటల్ ఎన్పిఐ? 9 అండి. 9 అండి, 9. ఇక్కడ చూడండి, 1 పిసిపి ఇది ఒకటి. ఓకే, ఇది పిసిపి ఎన్పిఐ నెంబర్. ఓకే, సెకండ్ ఇవి రెండరింగ్ అండి. ఓకే, పిసిపి ఒకసారి కౌంట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి పిసిపిది, పిసిపి ఎన్పిఐ. ఓకే, నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఏంటి? రెండరింగ్ ప్రొవైడర్స్ ఎన్ని ఉంటాయి రెండరింగ్వి? రెండరింగ్ వచ్చేసి 6 ఎన్పిఐస్ ఉంటాయండి. రెండరింగ్ వచ్చేసి 6 ఎన్పిఐస్ ఉంటుంది.
1 వచ్చేసి పీసీపీ ఎన్పిఐ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 1 వచ్చేసి మీకు బిల్లింగ్ సర్వీస్ ఫెసిలిటీ ప్రొవైడర్, గ్రూప్ ఎన్పిఐ అంటారు. నథింగ్ బట్ గ్రూప్ ఎన్పిఐ, నథింగ్ బట్ హాస్పిటల్కి ఇస్తారనమాట. ఇంకొకటి వచ్చేసి మీకు ఏంటండి, బిల్లింగ్ ప్రొవైడర్ ఎన్పిఐ. ఓకే, సో టోటల్ మనకు ఓవరాల్ 7, 8, 9 ఎన్పిఐస్ అండి. సో ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగే ఎన్పిఐస్ ఏంటంటే ఈ 2 కంపల్సరీ అడుగుతారండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండివిజువల్ ప్రొవైడర్ ఎన్పిఐ అండ్ బిల్లింగ్ ప్రొవైడర్ ఎన్పిఐ అని అడుగుతారండి. ఓకే, సర్వీస్ ఫెసిలిటీస్ నథింగ్ బట్ హాస్పిటల్కి ఒకటి ఎన్పిఐ నెంబర్ ప్రొవైడ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఆ బిల్లింగ్ డాక్టర్లో ఉన్న వాటికి అతనికి ఒక ఎన్పిఐ నెంబర్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే, ఇది బిల్లింగ్ ఎన్పిఐ అండి. ఓకే, నెక్స్ట్ సో డిఫరెన్స్ బిట్వీన్ రిజెక్షన్ అంటే చెప్పారు ఆల్రెడీ. సో రిజెక్షన్ అంటే ఏంటంటే, రిజెక్షన్ అంటే ఇంటర్నల్ క్లియరింగ్ హౌస్ లో అవుతుంది, రైట్? ఇంటర్నల్ క్లియరింగ్ హౌస్. డినైల్ మరి మనకు ఎక్స్టర్నల్ క్లియరింగ్ హౌస్ లో అవుతుంది. ఓకే, అండ్ వాట్ ఈస్ ఇన్ హౌస్ డేట్ అండి? వాట్ ఈస్ ఇన్ హౌస్ డేట్? వాట్ ఈస్ ఇన్ హౌస్ డేట్ అండి? ఎవరైనా చెప్తారా? ఇన్ హౌస్ డేట్. వాట్ ఈస్ ఇన్ హౌస్ డేట్ అండి? నేను ఆల్రెడీ చెప్పాను, ఇది డే 1 చెప్పాను అనుకుంటా, ఐ గెస్. సో ఇన్ హౌస్ డేట్ అంటే సో నథింగ్ బట్ మనకేంటంటే, మీకు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు డేట్ ఎంత అండి? ఈరోజు మనకు 9th కదా. ఓకే, మనకు డేట్ ఆఫ్ సర్వీస్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 1st అనుకోండి. డేట్ ఆఫ్ సర్వీస్ వచ్చేసి 1st అనుకోండి. ఓకే, డేట్ ఆఫ్ సర్వీస్ వచ్చేసి మీకు 09/01/2024 డేట్ ఆఫ్ సర్వీస్. డేట్ ఆఫ్ సర్వీస్ వాళ్ళు అక్కడ మీకు ఏం చెప్పారండి? కన్సల్టేషన్ అక్కడ అయిపోయాక నెక్స్ట్ స్టెప్ ఏముంటుందండి? వాళ్ళు మనకు స్కాన్ కాపీస్ పంపించాలి, రైట్? యుఎస్ లో ఉన్న ప్రొవైడర్ దగ్గర అయితే ఎవరైతే ఉంటారో అడ్మినిస్ట్రేషన్, వాళ్ళు మనకు స్కాన్ కాపీస్ పంపిస్తారు అనమాట. నా వాయిస్ వినిపిస్తుందా అండి? హలో, వినిపిస్తుంది బ్రో. స్కాన్ కాపీ రిసీవ్ చేసుకునే డేట్ ని మనం స్కాన్ కాపీస్ మనం ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటామో వాటిని ఇన్ హౌస్ డేట్ అంటారండి. ఓకే, మనకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎప్పుడు వస్తాయండి? మనకు క్యాల్కులేషన్ ఎలా క్యాల్కులేట్ చేస్తారంటే, మన ఇన్ హౌస్ డేట్ ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి మనకు టిఎఫ్ఎల్ 45 days అలా క్యాల్కులేట్ చేస్తారండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్ హౌస్ 9th అయింది కదా, 09 మనకు ఒక 5th వచ్చాయండి. ఓకే, 5th వచ్చాయి. సో దీని ఇన్ హౌస్ డేట్ మనకి స్కాన్ కాపీస్ రిసీవ్డ్ అనమాట. ఇది మనకు ఓకే, స్కాన్ కాపీస్ రిసీవ్ డేట్ అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాసెసింగ్ అంటే డిఓపి, డేట్ ఆఫ్ ప్రాసెసింగ్, డిఓపి. ఓకే, ప్రాసెస్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక ఈరోజు ప్రాసెస్ చేశారు అనుకోండి 9/9/24. సో ఇట్లా డిఓఐ డిఓపి అండి. ఓకే, అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 22 ప్లేస్ ఆఫ్ సర్వీస్ అండ్ 24 ప్లేస్ ఆఫ్ సర్వీస్? 23 is emergency. నో 22 అండి నేను చెప్పింది. 22 అండ్ 24. 20. ఎస్, 22 మాడిఫైర్ ఏంటి? 22 outpatient. ఓకే, అవుట్ పేషెంట్ మీన్స్ Like consultation. Who below 24 hours. 24 hours service normal Yes, outpatient. ఓకే, అండ్ వాట్ ఆర్ ద 24? Ambulatory service. ఓకే, Surgical ఎక్స్ప్రెషన్ service. చెప్పండి. ఎక్స్ప్రెషన్ చెప్పండి. డిఫరెన్స్ చెప్పండి. అవుట్ పేషెంట్ అవుట్ పేషెంట్ అంటే ఇది మీకు బిలో 24 hours, ఇది కూడా బిలో 24 hours అండి. బట్ ఇక్కడ ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ డే కేర్ సర్జరీస్ అనమాట.
డే కేర్ సర్జరీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ వచ్చి అడ్మిట్ అయ్యి ఆపరేషన్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ డిశ్చార్జ్ అయిపోతారండి. లైక్ ఎగ్జాంపుల్ అబార్షన్స్ ఉంటాయి. ఓకే, ఐ కాట్రాక్ట్ ఉంటుంది. ఐ కాట్రాక్ట్ ఆపరేషన్ ఐడియా ఉందండి ఎవరికైనా? సో మార్నింగ్ వెళ్తారు, ఆపరేషన్ చేసుకుంటారు, వచ్చేస్తారండి. ఐ కాట్రాక్ట్. సో డే కేర్ సర్జరీస్ అనమాట. ఏవైతే డే కేర్ సర్జరీస్ అంటే మార్నింగ్ అడ్మిట్ అయ్యి ఈవినింగ్ వెళ్ళిపోతారు. సో వాటిని కూడా మీరు ఫిజిషియన్ బిల్లింగ్ కిందనే కన్సిడర్ చేస్తారండి. గుర్తుపెట్టుకోండి. అవుట్ 24 అనేది మీకు సర్జరీ ఉంది అని చెప్పేసి ఎందుకు ఇలా కంపల్సరీ అడుగుతారంటే సర్జరీ ఉంది కదా, సర్జరీ అంటే ఇది ఇన్పేషెంట్ ఫిజిషియన్ బిల్లింగ్ ఇన్పేషెంట్ బిల్లింగ్ అనుకుంటారండి. నో అండి, 22 and 24 అనేది మీకు ఆల్వేస్ ఇట్స్ ఎ ఫిజిషియన్ బిల్లింగ్ ఓన్లీ. 23, 21 ఇన్పేషెంట్ బిల్లింగ్ అండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, 21, 22, 21 and 23 అనేది మీకు ఇన్పేషెంట్ బిల్లింగ్. 22, 24 అనేది మీకు అవుట్ పేషెంట్ బిల్లింగ్ అండి. ఓకే, నెక్స్ట్. ఓకే, నెక్స్ట్. ఎవరైనా నాకు ఒక చార్జ్ ఎంట్రీ ప్రాసెస్ చెప్తారండి? ఎలా ఫస్ట్ ఏం చేస్తాం, ఒక డే టు యాక్టివిటీస్ చెప్పండి. ఇప్పుడు మీ ఇందులో మెయిన్ ఎవరు? రజనీ గారు, చార్జ్ ఎంట్రీ డే టు డే యాక్టివిటీస్ చెప్పండి. అసలు ఎలా ఉంటుంది? మీరు వెళ్ళారు, మీరు ఒక ఆఫీస్కి వెళ్ళారు. సో ఆఫీస్ వెళ్ళగానే మీకు ఏమవుతుంది? డే టు డే యాక్టివిటీస్ ఏముంటాయి యాక్చువల్లీ? ఫస్ట్ అసైన్ చేస్తారు సార్ మనకి ఏంటి అనేసి. సో దాన్ని మనకి ఒక ఫార్మాట్ లో ఇస్తారు. సో దాన్ని తీసుకొని యాజ్ పర్ దట్ What is ఎంటర్ that? చేయాలి సార్. What is లైక్ that? డెమోగ్రఫీ. వాట్ ఈస్ దట్ అండి? వాట్ ఈస్ దట్? నేమ్ డెమోగ్రఫీ నుంచి మనకి Yes. ఫామ్ It's పేరు a patient demography sheet, right? It's a patient demography పేషెంట్ sheet. డెమోగ్రఫీ. That in the demography sheet, okay, we have patient data, patient information, and coding information, and case study. Okay, case study. Okay, సో మనకు 3 ఉంటాయండి మనకి ఎక్కడైనా సరే. ప్రొవైడెడ్ డేటాలో మనకు ఫస్ట్ పేజ్ వచ్చేసి మీకు ఏముంటుంది? కోడింగ్ పేజ్ ఉంటుంది. తర్వాత మీకు ఏముంటుంది? పేషెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తర్వాత వచ్చేసి మీకు కేస్ స్టడీ ఉంటుంది. ఓకే, సో ఓకే, ఆ డెమోగ్రఫీస్ వచ్చాయి. ఓకే, తర్వాత ఏం చేస్తారండి? అది ఎంటర్ చేయాలి సార్. పేషెంట్ డీటెయిల్స్ అన్ని మనకు ఇచ్చిన దాంట్లో ఒక సాఫ్ట్వేర్ లో మనం ఎంటర్ చేయాలి సార్ అవన్నీ. ఏ సాఫ్ట్వేర్ యూజ్ పేషెంట్ చేస్తారు? నేమ్ ప్రీవియస్ ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నారు మీరు? ఈ కంపెనీలో ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేశారు? ఈసీఎం, ఓకే, ఇంకొకటి ఓకే. ఒక్క నిమిషం. సో నాకేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను డే టు డే యాక్టివిటీస్ చేస్తున్నాను. సో నేను చార్జ్ ఎంట్రీ ప్రాసెస్ చేస్తున్నప్పుడు ఏంటంటే నాకు ఇన్ఫర్మేషన్ అనేది నాకు ఇన్సూరెన్స్ కార్డ్ ప్రొవైడ్ చేయలేదు. ఓకే, నాకు ఇన్సూరెన్స్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేయలేదు. ఓకే, దెన్ వాట్ స్టెప్స్ వీ హ్యావ్ టు ఫాలో అండి? మీకు ఇన్సూరెన్స్ అనేది వాడు ఇస్తాడు, ఇవ్వకపోడు, అది వాని ఇష్టం. సో అక్కడ ఏమైందంటే స్కాన్ కాపీలో మీకు ఇన్సూరెన్స్ పేజ్ అనేది రాలేదు. సో మీరు ఏం చేస్తారు? నెక్స్ట్ స్టెప్స్ మీ దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటివి? ఒక ఇన్సూరెన్స్ మీ దగ్గర డాటా ఉన్నది మీ దగ్గర. సో మీకు మీ దగ్గర ఉన్న వేస్ ఏంటి? ఎలా ఐడెంటిఫై చేయాలి? పేషెంట్ కి ఏ ఇన్సూరెన్స్ ఉన్నదని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? అక్కడ మెన్షన్ చేశారు కదా సార్ ఇన్సూరెన్స్ నేమ్ అని. ఇన్సూరెన్స్ నేమ్ ఇవ్వలే అంటున్నాను. అతను ఇన్సూరెన్స్ ఇవ్వలేడు, తను కార్డ్స్ అనేది ఇవ్వలేదు. ఓన్లీ మీకు ఇచ్చిన డేటాలో ఏముందంటే ఓకే, అక్కడ పేషెంట్ డేటా ఉన్నది, పేషెంట్ డేటాని పేషెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చిన వాళ్ళ దాన్ని అప్పుడు ఐడెంటిఫై చేయొచ్చు సెర్చ్ చేసినప్పుడు. ఎలా సెర్చ్ చేస్తారు? ఎందులో సెర్చ్ చేస్తారు? ఎలిజిబిలిటీ సైట్ లో సెర్చ్ చేస్తారండి. ఎలిజిబిలిటీ సెట్ వేస్టార్ లోకి వెళ్ళి ఫస్ట్ డే టు డే యాక్టివిటీస్ ఏంటంటే ఫస్ట్ 1 అవర్ ఏముంటుందంటే అండి, ఫస్ట్ థింగ్ ఏ కంపెనీ అయినా తీసుకోండి, ఫస్ట్ 30 minutes ఏముంటుందంటే మీటింగ్స్ ఉంటాయండి. కంపల్సరీ ఇది చెప్పాలి. మీకు సింపుల్ అనిపిస్తుంది కానీ కంపల్సరీ చెప్పాలన్నమాట. హెల్త్ కేర్ ఎలా ఉంటుందంటే డైలీ అప్డేట్స్ ఉంటాయండి. ఓకే, డైలీ వాళ్ళకి అప్డేట్స్ ఉంటాయి. ఓకే,
డైలీ అప్డేట్స్ పైన మీకు 30 minutes హడల్స్ ఉంటాయండి. ఓకే, హడల్స్ ఇస్ నథింగ్ బట్ కాల్స్, మనకు డిఫరెన్స్ టీమ్స్ మీటింగ్ అని చెప్పుకోండి. ఓకే, సో రెగ్యులర్ నవ్ డేస్ కంపెనీస్ ఆర్ యూజింగ్ టీమ్స్ అండి. ఓకే, టీమ్స్ మీటింగ్ ఉంటాయని చెప్పండి. ఓకే, టీమ్స్ మీటింగ్ ఉంటాయి. సో ఇందులో మనకి ఏంటంటే డైలీ అప్డేట్స్ అని మనకి ఇక్కడ రివ్యూ చేస్తారనమాట. ఓకే, దెన్ నెక్స్ట్, సో తర్వాత ఏంటి, నువ్వు డెమో షీట్ అనేది మీరు డెమో షీట్ యాజ్ పర్ అలొకేషన్ మీరు వెళ్ళిపోతారనమాట. ఓకే, యాజ్ పర్ అలొకేషన్ పైన మీరు వర్క్ స్టార్ట్ చేస్తారు. ఓకే, యాజ్ పర్ అలొకేషన్ వర్క్ చేస్తారు. దెన్ నెక్స్ట్ తర్వాత ఏం చేస్తారండి, చార్జ్ అండ్ ప్రాసెస్ చేస్తారు అనమాట. ప్రాసెసింగ్ చేస్తారు. ప్రాసెసింగ్ నథింగ్ బట్ మీరు ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో అదే అనమాట. సో ఇక్కడ నేను ఏం చెప్పానంటే మీకు ఇన్సూరెన్స్ కార్డ్ ఇవ్వకుంటే మనం వెళ్ళాం. ఓకే, ఇఫ్ ఎనీ డాటా మిస్సింగ్ ఇన్ డెమోగ్రఫీ షీట్ ఆర్ పేషెంట్ కేస్ షీట్. సో పేషెంట్ కేస్ షీట్ మీన్స్ నథింగ్ బట్ మొత్తం అన్ని ఇంక్లూడ్ అయి ఉంటాయండి. ఓకే, పేషెంట్ డెమో ఉంటుంది, ఇన్సూరెన్స్ పేజ్ ఉంటుంది, ఓకే, అండ్ కేస్ షీట్ ఉంటుంది. ఓకే, కేస్ షీట్ ఉంటుంది. ఓకే, నేను ఇక్కడ ఏం అడిగానంటే ఇందులో ఇఫ్ మిస్సింగ్ ఇన్సూరెన్స్ ఐడి, ఇన్సూరెన్స్ కార్డు. సో మీరు అబ్జర్వ్ చేస్తే మీ దగ్గర పేషెంట్ డెమో షీట్ ఉంటే వీ కెన్ ఫైండ్ అవుట్ అండి. ఓకే, మన దగ్గర పేషెంట్ నేమ్ ఉంటే మనం ఏదైనా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. పేషెంట్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మనం ఏం చేస్తాం. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మీకు ఇన్సూరెన్స్ సంబంధించిన డీటెయిల్స్ మిస్ అయితే ఏ పేషెంట్కి అయినా సరే, ఏ ఇన్సూరెన్స్ లేకున్నా సరే 99% మెడికేడ్ ఉండే ఛాన్సెస్ ఉంటుందండి. ఓకే, ఇన్ కేస్ ఏ ఇన్సూరెన్స్ లేకుంటే మెడికేడ్ అనే ఛాన్సెస్ ఉంటుంది. ఇన్ కేస్ మెడికేడ్ లేకుంటే ఇట్ ఈస్ బిల్ టు పేషెంట్ అండి. ఓకే, సెల్ఫ్ పే కింద కన్సిడర్ చేస్తారనమాట. సెల్ఫ్ పే కింద కన్సిడర్ చేస్తారు. సో ఎప్పుడైనా సరే మనకి ఏదైనా ఇన్సూరెన్స్ సంబంధించిన డీటెయిల్స్ మిస్ అయితే ఫస్ట్ మనం వేస్టార్లో ఏం చేయాలంటే మెడికేడ్ చెక్ చేయాలండి, కంపల్సరీ అండి. ఓకే, కంపల్సరీ మెడికేడ్ చెక్ చేయాలి. ఓకే, సో జస్ట్ ఏం లేదు, ఇక్కడ రావాలి మీరు, పేషెంట్ ఎలిజిబిలిటీ సైట్ ఉంటుందండి మీకు. ఓకే, సో పేషెంట్ ఎలిజిబిలిటీ సైట్ సేమ్ ఇక్కడికి వచ్చేసేయాలి, మెడికేడ్ సెలెక్ట్ చేసుకో. ఏ ఇన్సూరెన్స్ ఇవ్వకుంటే ఫస్ట్ మెడికేడ్ చెక్ చేయాలి. ఇన్ కేస్ మెడికేడ్ రాకుంటే మీరు ఫర్దర్ రివ్యూకి పంపించాలి దాన్ని. ఓకే, ఇన్ కేస్ అది మీకు ఫైండ్ అవుట్ కాకుంటే ఫర్దర్ రివ్యూకి పంపించాలన్నమాట. వాళ్ళ క్వశ్చన్లోకి మూవ్ చేయాలి. ఓకే, ఆన్ సైట్లో మన టీం ఉంటుంది కదా, మనకి ఎవరైతే వర్క్ ప్రొవైడ్ చేస్తున్నారో ఆన్ సైట్ టీం ఉంటుంది. సో వాళ్ళకి మనము అసైన్ చేయాలన్నమాట. సో అండ్ సో క్లెయిమ్ మాకు ఇన్సూరెన్స్ లేదండి, మేము మెడికేడ్ వెరిఫై మెడికేడ్ కేర్ కాదండి, మెడికేడ్. ఓకే, వీఆర్ వెరిఫైడ్ ఇన్ అవైలిటీ ఆర్ వేస్టర్. అండ్ ఇంకొక ఆప్షన్ ఉంది మన దగ్గర, అవైలిటీ వేస్టర్ కాకుండా ఇంకొక ఆప్షన్ ఏంటండి, మనకున్న ఇంకో ఆప్షన్ ఏంటండి, ఇన్సూరెన్స్ సైట్స్. నో, హెచ్డిబి అండి, హాస్పిటల్ డేటాబేస్. ఓకే, హాస్పిటల్ డేటాబేస్ ఉంటుందండి మనకు. సో హాస్పిటల్ డేటాబేస్లో మీకు ఏంటంటే మినిట్ టు మినిట్ అప్డేట్ అవుతుందండి. ఓకే, ఓకే, సో ఇక్కడికి వచ్చేసి మీరు ఏ హాస్పిటల్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ హాస్పిటల్ అనుకోండి. ఓకే, నెక్స్ట్ డేట్ ఆఫ్ సర్వీస్, మీరు ఏ డేట్ ఆఫ్ సర్వీస్ ప్రాసెస్ చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ 9th అనుకోండి. నెక్స్ట్ ఇక్కడ సర్వీస్ టైప్ కూడా ఏమని చెప్పానండి మీకు ఇక్కడ, ఆల్వేస్ ఇది వేస్టారేనండి ఇది. ఓకే, వేస్టార్ సెమిలార్ ఉంటుంది, వేస్టార్ ఇది. సర్వీస్ టైప్ కూడా ఏమని చెప్పానండి మీకు ఇక్కడ 30 అండి, ఆల్వేస్. హెల్త్ బెనిఫిట్ సంబంధించిన కోడ్ ఏంటంటే 30 అనమాట. ఓకే, ఆల్వేస్ 30 అండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీన్ వైల్ ఏంటంటే జస్ట్ దీన్ని మీరు మెడికేడ్ ఐడి అనుకోండి. మెడికేడ్ ఐడి ఫార్మాట్ ఏంటండి, మెడికేడ్ ఐడి ఫార్మాట్ ఏంటి, ఆల్ఫా న్యూమరిక్. నేను మెడికేర్ అనలేదండి, మెడికేడ్. న్యూమరిక్. మెడికేడ్ 10 yes, so 10 digits ఓన్లీ న్యూమరిక్ అండి, ఓన్లీ 10 digits న్యూమరిక్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఇది నాది స్టాటిక్ కాబట్టి నేను ఏంటంటే కొద్దిసేపు మీరు ఏంటంటే ఇక్కడ నెంబర్ ఏదైతే ఉన్నదో ఆ నెంబర్ని మీరు ఏమనుకుంటారంటే మెడికేడ్ అనుకోండి. ఓకేనా, నేను టైప్ చేసేది మొత్తం మెడికేడ్ ఐడి అనుకోండి, లేదా
ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనుకోండి. మన దగ్గర ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఆప్షన్ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ నేమ్ ఫస్ట్ నేమ్ వచ్చేసి థామస్, లాస్ట్ నేమ్ వచ్చేసి మైకేల్ అనుకోండి. ఫస్ట్ నేమ్ వచ్చేసి థామస్, మైకేల్, రన్ క్వైరీ కొట్టారు, ఇన్యాక్టివ్ వచ్చిందండి మీకు. సో దట్ మీకు యాక్టివ్ వస్తేనేమో మీరు ప్రాసెస్ చేస్తారు, ఇన్యాక్టివ్ వస్తే మీరు ఆన్ సైట్ వాళ్ళకి మీరు మూవ్ చేయాలి. ఇలా ఇన్యాక్టివ్ వచ్చింది అనుకో, ఐ వెరిఫైడ్ మెడికేడ్ యాజ్ పర్ అవర్ గైడ్ లైన్స్, ఓకే, ఇన్సూరెన్స్ నాట్ ఫౌండ్, కైండ్లీ వెరిఫై అని చెప్పేసి ఆన్ సైట్ టీమ్కి మూవ్ చేస్తే వాళ్ళ దగ్గర డేటాబేస్, మీ దగ్గర డేటాబేస్ ఉంటేనేమో డేటాబేస్లో చెక్ చేసుకోవాలి, డేటాబేస్ లేకుంటే వాళ్ళకి మూవ్ చేయాలండి. ఓకే, ఇన్యాక్టివ్ వస్తే ఒక్కొక్కసారి యాక్టివ్ వస్తుంది అనమాట. యాక్టివ్ వస్తే మనం ప్రాసెస్ చేసి కమెంట్ పెట్టాలన్నమాట. కంపల్సరీ నోట్స్ ఉంటుంది, ప్రతి ఒక్క దానికి ఒక నోట్స్ ఉంటుంది అనమాట. ఆ నోట్స్లో ఏమైనా అప్డేట్స్ ఉంటే అందులో మెన్షన్ చేసుకోవాలి మనం. ఓకే, మన దగ్గర ఏ ఆప్షన్స్ ఉన్నాయని ఇప్పుడు వెరిఫై మెడికేడ్. ఓకే, మన దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటండి? ఏ సైట్లో చెక్ చేయాలండి? ఎలిజిబిలిటీ సైట్స్, డేటాబేస్. ఎస్. కన్ఫ్యూజ్ కావద్దండి. ఎలిజిబిలిటీ సైట్స్ అంటే మీరు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు నేమ్స్ చెప్పండి. వేస్టార్ పైన ఎలిజిబిలిటీ ఎక్స్పీరియన్స్ ఉంది, ఈవెన్ ఏఆర్ కాలింగ్ అయినా సరే ఎలిజిబిలిటీ పైన ఎక్స్పీరియన్స్ ఉంది, అండ్ వేస్టార్ అవైలిటీ అండ్ ఆస్పల్ డేటాబేస్ వచ్చేసి ఎపిక్ అని చెప్పుకోండి. ఓకేనా, ఎపిక్ అంటే సేమ్ కామన్ ఉంటుందండి. ఓకేనా, ఈజీగా ఉంటుంది. సో ఎపిక్ అని చెప్పుకోండి. ఓకే, ఇది డేటాబేస్ నేమ్ అనమాట. ఎపిక్ లేదంటే మీకు అప్ టు డేట్ ఉంటుంది, డాక్టర్ రికార్డ్స్ అన్ని మీకు అప్ టు డేట్ ఉంటాయి అనమాట. ఓకే ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ఎంఎస్పి అండి? వాట్ ఈస్ ఎంఎస్పి? వాట్ ఈస్ ఎంఎస్పి అండి? మెడికేర్ సెకండరీ ప్లాన్. Yes, Medicare section plans or Medicare secondary plan. Okay, Medicare section plans or Medicare secondary plan, ఏదైనా అనుకోవచ్చు అండి. ఎప్పుడు యూజ్ చేస్తామండి ఇది? మనం ఎప్పుడు యూజ్ చేస్తామండి ఈ సెక్షన్ ప్లాన్స్ అనేది? మనం ఎప్పుడు యూజ్ చేస్తాం ఇన్ రియల్ టైంలో? మెడికేర్ ఎనీ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రైమరీ ఉండి మెడికేర్ సెకండరీ ఉన్నప్పుడు ఎంఎస్వి కోడ్ ని యూజ్ చేస్తాం. ఎస్, అంటే ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఇక్కడ బీసీబీఎస్ ఉండి, ఇక్కడ బ్లూ క్రాస్ బ్లూ షీల్డ్ ఉండి, ఇక్కడ మెడికేర్ ఉంటే ఆ సినారియోలో మాత్రమే మనం ఒక సెక్షన్ ప్లాన్ అని యూజ్ చేస్తాం, అంతే కదండి? ఓకే, వాట్ ఈస్ దట్? ఎనీ ఎగ్జాంపుల్ సెక్షన్ ప్లాన్ కోడ్స్? ఎనీ ఎగ్జాంపుల్? 12 and 43. 43 and 21. 41, 21, no 21 అండి. 12 and 43. 12 and వాట్ ఈస్ ద 43 అండి? 43. Disability below 65 years. Disability. బిలో 65 years డిజేబిలిటీ. Below 65 disability. 12 అనేది అబౌవ్ Above 65 Above 65. వర్కింగ్ ఏజ్ పీపుల్స్ అనమాట. Yeah. ఓకే, Yes. నెక్స్ట్ ఇఫ్ పేషెంట్ ఈజ్ ఏ పేషెంట్ ప్లేస్ ఆఫ్ సర్వీస్ 23 అండి. ఓకే, ఇఫ్ పేషెంట్ ప్లేస్ ఆఫ్ సర్వీస్ ఇస్ 23. ఓకే, అండ్ authorization is required or not? Not required. Not required. Right. Okay, after emergency it going to inpatient, in that case Inpatient authorization కావాలి, బట్ అదే సేమ్ ఆఫ్ డేట్ ఆఫ్ సర్వీస్ లో ఏదైనా హాస్పిటల్ క్లెయిమ్ ఉంటే ఆథరైజేషన్ అవసరం ఉంటుంది. ఓకే, నేను ఏమంటున్నా అంటే నైట్ 12 వరకు ఎమర్జెన్సీ ఉన్నాడండి పేషెంట్.
ఓకే. ఆఫ్టర్ 12 తర్వాత ఏమైపోయిందంటే ఇక అడ్మిట్ చేసేసారనమాట ఇంకా. సో ఎమర్జెన్సీ నుంచి ఇన్ పేషెంట్ కి కవర్ అయిపోయింది. సో పేషెంట్ కన్వర్టెడ్ టు ఎమర్జెన్సీ టు ఇన్ పేషెంట్ ఈస్ ద ఛాన్సెస్. ఓకే. ఓకే. 99% అప్పుడు ఛాన్సెస్ ఆథరైజేషన్ ఉంటాయి. కావాలి. ఓకే. సో ఆల్రెడీ సర్వీస్ అయిపోయింది కదా. ఓకే. అప్పుడు మనం ఏ ఆథరైజేషన్ అప్లై చేస్తాం మనం? రెట్రో అప్పుడు ఆథరైజేషన్. డాక్టర్ రెట్రో ఆథరైజేషన్ కి అప్లై చేసుకోవచ్చు. ఓకే. ఇఫ్ డాక్టర్ ఇప్పుడు ఇన్ కేస్ ఓకే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మేము రెట్రో ఆథరైజేషన్ మేము యాక్సెప్ట్ చేయమంటారు. సో మీరు ఏం చేయాలి అప్పుడు? అదే ఓకే. ఇప్పుడే క్లెయిమ్ అయిందంటే అప్పుడు ఆథరైజేషన్ కోసం చేయాలి సార్. డినై చేయాలి. డినైల్ చేసేసి మనం అప్పీల్ చేసుకోవాలి. ఎవరు వాళ్ళు యాక్సెప్ట్ చేయకుంటే. ఓకే. ఓకే. వాళ్ళ మనం ఏంటంటే మనకి ఏఆర్ కాల్ అప్పుడు ఏంటంటే అప్పీల్ ఎలా చేయాలని చూపిస్తాం. నార్మల్గా అప్పీల్ అనేది ఇలా చేస్తారండి. ఇది అప్పీల్ ఫామ్ ఉంటుంది అనమాట ఇట్లా. సో ఏ యూజర్ నేమ్ ఉంటుంది, ఏ హాస్పిటల్ నుంచి ఏ ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పీల్ చేస్తున్నారు మీరు. ఓకే. ఏ ఫ్యాక్స్ నెంబర్ ఏంటి, వాళ్ళ బిల్లింగ్ అడ్రస్, పేషెంట్ ఇన్ఫర్మేషన్, అటెన్షన్ పెట్టాలన్నమాట. అప్పీల్ పేషెంట్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ సర్వీస్ పెట్టేసి ఇక్కడ పెట్టాలన్నమాట. ఏమని రెట్రో ఆథరైజేషన్ అని ఇక్కడ మెన్షన్ చేయాలి మనం. సో రెట్రో ఆథరైజేషన్ అని మెన్షన్ చేసేసి ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయా మీ దగ్గర, మెడికల్ రికార్డ్స్ ఏమంటే స్కాన్ కాపీస్ అటాచ్ చేసేసి ఇక్కడ కంటెంట్ ఉంటుంది కదా, మీకు నచ్చిన కంటెంట్ మీ దగ్గర ఉంటాయి అనమాట. ఏ హాస్పిటల్ ఏ ఇన్సూరెన్స్ మీ ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళు మీకు కొన్ని అప్పీల్ ఫామ్స్ ఇస్తారు. అది పేస్ట్ చేసేసి జస్ట్ డేట్ ఆఫ్ సర్వీస్ అవి చేంజెస్ చేయాలన్నమాట. చేసేసి ఇక్కడ సెండ్ ఆప్షన్ ఉంటుంది, సెండ్ కొట్టేస్తే అది వాళ్ళకి ఫ్యాక్స్ వెళ్ళిపోతుంది. ఓకే. ఇది అప్పీల్ అనేది ఇలా చేస్తాం అనమాట మనం. ఓకే. మెయిన్ కాన్సెప్ట్ నాకు రెట్రో ఆథరైజేషన్ అంటే ఏంటండి? డెఫినేషన్ చెప్పండి. రెట్రో ఆథరైజేషన్ అంటే జాయిన్ అయినాక 72 అవర్స్ లోగా ఆఫ్టర్ సర్వీస్ తర్వాత మనం ఎప్పుడైతే మనం రిక్వెస్ట్ పెడతామో ఆథరైజేషన్స్ కి దాన్ని రెట్రో ఆథరైజేషన్ అంటామండి. బిఫోర్ ఆపరేషన్ అయితేనేమో ప్రియర్ ఆథరైజేషన్, ఆఫ్టర్ సర్జరీ తర్వాత మనం రిక్వెస్ట్ పెడితే దాన్ని రెట్రో ఆథరైజేషన్ అంటాం. ఓకే. ఓకే. నెక్స్ట్ 10th క్వశ్చన్. మెడిగ్యాప్ అండ్ మేనేజ్డ్ కేర్ డిఫరెన్స్ ఏంటండి? మెడిగ్యాప్ అండ్ మేనేజ్డ్ కేర్ కి డిఫరెన్స్ ఏంటి? వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మెడిగ్యాప్ అండ్ మేనేజ్డ్ కేర్? ఎవరు చెప్తారంటే షబీనా, మీరు ట్రాఫిక్ లో ఉన్నట్టున్నారు మీరు. సుమలత గారు మీరు చెప్పండి. ఇంపార్టెంట్ అండి. మెడిగ్యాప్ అంటే ఎక్స్ట్రా ఇన్సూరెన్స్. మెడిగ్యాప్ అంటే ఎక్స్ట్రా ఇన్సూరెన్స్. ఓకే. మేనేజ్ కేర్ అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మెడిగ్యాప్ అండ్ మెడికేర్ సప్లిమెంటరీ ప్లాన్ అండి? Medigap is an add-on plan. It covered non-covered Medicare services. అమల గారు బుక్ తిప్పినట్టు ఇట్లా బుక్ తిప్పగానే అదే కనిపించినట్టుంది. నేను ఏమంటున్నానంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మెడిగ్యాప్ అండ్ సప్లిమెంటరీ ప్లాన్ కి డిఫరెన్స్ ఏంటని అడుగుతున్నానండి. It's a Medicare managed care plans, HMO, PPO, Medicare Advantage plan. క్వశ్చన్ వినట్లేదండి మీరు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మేనేజ్డ్ కేర్ ప్లాన్స్ అండ్ మెడిగ్యాప్ అని అడుగుతున్నానండి. సప్లిమెంటరీ ప్లాన్ మెడిగ్యాప్ కి అండ్ సప్లిమెంటరీ ప్లాన్ కి డిఫరెన్స్ ఏంటండి? మెడిగ్యాప్ కి సప్లిమెంటరీ ప్లాన్స్ కి డిఫరెన్స్ ఏంటి? మెడికేర్ ఏవైతే సర్వీస్ కవర్ చేయదో అది మెడిగ్యాప్ కవర్ చేస్తుంది. కానీ మేనేజ్డ్ కేర్ ప్లాన్స్ లో ఏంటంటే అమల గారు నేను క్వశ్చన్ బోత్ ఆర్ సేమ్ అండి. అవును. నేను ఏమడిగాను, నేను మెడిగ్యాప్ అడిగాను. మెడిగ్యాప్ కి సప్లిమెంటరీ ప్లాన్ కి డిఫరెన్స్ ఏంటని అడిగాను. మీరు ఏంటంటే మేనేజ్ కేర్ ప్లాన్ చెప్తున్నారు.
ఓకే, బోత్ ఆర్ సేమ్ అండి. మెడిగ్యాప్ అన్న సప్లిమెంటరీ ప్లాన్ అన్న సేమ్ అన్నమాట. ఓకే, మీకు మెడిగ్యాప్ మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే మీ ఫోన్ కి ఒక రీఛార్జ్ చేపిస్తారండి. ఎంత రీఛార్జ్ చేపిస్తారు మీరు మంత్లీ? ఒక 200 చేపిస్తారు. దాని వ్యాలిడిటీ ఎంత ఉంటుందండి? 1 month. 1 month, 30 days వ్యాలిడిటీ ఉంటుంది. డైలీ ఒక 2 GB ఇస్తారు అనమాట మీకు. ఓకే, పర్ డే 2 GB ఇస్తారు. ఇన్ కేస్ ఈ రోజు 2 GB మీది అయిపోయిందండి. ఈ రోజు మీరు ఏం చేస్తారండి? నెట్ అవసరం మీకు. మీరు ఏం చేస్తారు అప్పుడు? ఒక 10 రూపీస్ 15 రూపీస్ 1 డే ప్లాన్ యాడ్ చేసుకుంటారండి. ఉంది కదా, ఛాన్సెస్ ఉంది కదండి. టాప్ అప్ చేసుకుంటారు ఇంటర్నెట్ అనేది. ఆ టాప్ అప్ మీరు ఏదైతే చేసుకుంటున్నారో దాన్ని మెడికేర్ సప్లిమెంట్ మెడిగ్యాప్ అంటారు అనమాట. ఇక్కడ మెయిన్ ఎఫ్ఆర్సి 200 చేయించుకున్నారు కదా, ఇప్పుడు మీరు 19 చేయించుకున్నారు కాబట్టి మెడికేర్ అది 19 రూపీస్ 10 రూపీస్ టాప్ అప్ చేయించుకున్నారు కదా ఇంటర్నెట్ గురించి. సో ఇంటర్నెట్ 10 రూపీస్ రీఛార్జ్ చేయించుకున్నారు అని చెప్పేసి 200 రీఛార్జ్ తీసేస్తారండి మీరు? No. సో 200 ఉండాలి. అట్ ద సేమ్ టైం 200 ఉంటేనే 10 పని చేస్తుంది, అంతే కదండి. సో ఇక్కడ మీకు ఏంది, ఆ $200 200 రూపీస్ ఉన్న రీఛార్జ్ ఏంటంటే అది మెడికేర్ అనమాట. ఓకే, ఈ 10 రూపీస్ పెట్టుకున్న రీఛార్జ్ ఏంటంటే అది సప్లిమెంటరీ ప్లాన్ అనమాట. అంటే ఏంది, అక్కడ ఇంటర్నెట్ అయిపోయింది, మీరు కొత్త ఇంటర్నెట్ తీసుకుంటున్నారు ఇక్కడ. సింపుల్ గా అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అంటే ఏంది, మెడిగ్యాప్ అండ్ సప్లిమెంటరీ ప్లాన్ అంటే మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ ఏ యాడ్ ఆన్ ప్లాన్. ఫస్ట్ డెఫినేషన్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ యాడ్ ఆన్ ప్లాన్. సో వాట్ ఆర్ ద సర్వీసెస్ నాట్ కవర్డ్ ఇన్ మెడికేర్? ఓకే, సప్లిమెంటరీ ప్లాన్ విల్ కవర్డ్. ఓకే, ఆల్వేస్ హియర్ నోట్ ఏంది, కండిషన్ ఏంది హియర్, ఆల్వేస్ మెడికేర్ షుడ్ బి కంపల్సరీ యాజ్ ఎ ప్రైమరీ ఇన్సూరెన్స్ ఓన్లీ. వితౌట్ మెడికేర్ there is no supplementary plans or medigap plans. అర్థమైందండి మెడిగ్యాప్ అంటే? Yes, ఓకే, sir. నెక్స్ట్ మేనేజ్ కేర్ ప్లాన్స్ అంటే చెప్పండి. అడ్వాంటేజ్ ప్లాన్స్. మెడికేర్ తో ఏదైతే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ టైప్ అవుతుందో సో వాటిని మేనేజ్ అడ్వాంటేజ్ ప్లాన్ అంటే మెడికేర్ ఓకే, అడ్వాంటేజ్ సో ఇక్కడ నేను మెడికేర్ అనేది కంపల్సరీ తీసుకోవాలండి? నాట్ షుడ్ మెడికేర్ అనేది ఆల్మోస్ట్ ఫర్ ఏదైతే మనం బేస్ తోటి టై అప్ అయి ఉంటుంది కాబట్టి ఇట్స్ నాట్ రిక్వైర్డ్, రైట్? సో అదండి. ఎందుకంటే క్వశ్చన్ కొంచెం కన్ఫ్యూజ్ ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే మెడిగ్యాప్ కి సప్లిమెంటరీ ప్లాన్ డిఫరెంట్ అంటే వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తారు. సో దట్ ఎందుకంటే ఈ క్వశ్చన్ 100% అడుగుతారు, ఎందుకంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారని కంపల్సరీ అడుగుతారు. ఓకే, సాఫ్ట్వేర్స్ చెప్పినాయి ఇంతే అండి. చార్జ్ ఎంట్రీలో ఈ క్వశ్చన్స్ ఉంటాయండి. సరే, రేపు కూడా జాయిన్ అవ్వండి. రేపు పేమెంట్ పోస్టింగ్ మీద క్వశ్చన్స్ చేస్తానండి. ఓకే, సో ఈ సాఫ్ట్వేర్ ఇంకా నేను కొత్త ఈ రోజే అప్డేట్ చేయించానండి. ఇది అయిపోయినాక నేను మీకు ఇస్తానులేండి. ఇది మీకు సాఫ్ట్వేర్ మీకు చార్జ్ ఎంట్రీ. సో మీకు పేమెంట్ పోస్టింగ్ ఒకటి ఉన్నది. అపీల్స్ 1 సెకండ్ అండి. ప్రైమరీ ప్రాసెసింగ్ ఎలిజిబిలిటీ. సో మన దగ్గర మెంబర్ ఐడి ఉంటే మనం ఇలా చెక్ చేసుకోవాలండి. XYH 91148123 నేను ఏంటంటే ఈ నెంబర్ వస్తే యాక్టివ్ వస్తే సెట్ చేశాను అనమాట. సో అట్లా యాక్టివ్ వచ్చిందండి. ఇంతకుముందు ఏమైందండి, మనం నేమ్ ఇచ్చినప్పుడు ఇన్యాక్టివ్ వచ్చింది అనమాట. సో ప్రాక్టీస్ పర్పస్ యాక్టివ్ వస్తే ఇట్లా. సో వేస్టర్లో ఇప్పుడు ఎలిజిబుల్ మీ దగ్గర ఐడి ఉందనుకోండి, యాజ్ ఎ చార్జ్ ఎంట్రీ వాళ్ళు ఏంటంటే కంపల్సరీ ఏదో నేను క్లైమ్ ప్రాసెస్ చేసామన్నట్టు కాదండి. ఒక క్లైమ్ మీకు 100 క్లైమ్స్ టార్గెట్ ఉంటుంది. 80 నుంచి 100 క్లైమ్స్ కంపల్సరీ టార్గెట్ కొట్టాల్సిందే మీరు. ఈచ్ క్లైమ్ వచ్చేసి మీకు పర్ఫెక్ట్ టైపింగ్ మీరు పర్ఫెక్ట్ ఉంటే 2 to 3 minutes అండి. ఈచ్ క్లైమ్ చేయడానికి 2 to 3 minutes పడుతుంది. ఓకే, జస్ట్ మీరు ఏంటంటే జస్ట్ డైరెక్ట్ ఇంకా ఎంటర్ చేయాలి. కేసు అంతా ఎంటర్ చేసిన తర్వాత ఎలిజిబిలిటీ చెక్ చేయాలి కంపల్సరీ.
సో ఎలిజిబిలిటీ చెక్ చేసి అది యాక్టివ్ ఉన్నదా ఇన్యాక్టివ్ ఉన్నదా అని చెక్ చేయాలండి. అప్పుడు మాత్రమే వర్క్ అయిపోతుందండి. వితౌట్ ఎలిజిబిలిటీ లేకుండా మీరు ఏ కేసు కూడా మీరు మూవ్ చేయడానికి వీలు ఉండదండి. సో ఛార్జ్ ఎంటర్ అయిపోయిన తర్వాత మనం కేసెస్ని ఏం చేస్తామంటే రిలీజ్ చేసేస్తాం అన్నట్టు. ఓకే, రిలీజ్ చేస్తాం. ఇన్ కేస్ ఇన్యాక్టివ్ ఉన్న, ఫెయిల్డ్ పేరు వచ్చిన, ఫెయిల్ అయిన, సమ్ రీజన్స్ తోటి మనకి ఎలిజిబిలిటీస్ రావన్నమాట, సమ్ రీజన్స్ తోటి. సో అలాంటి కేసెస్ ఏంటంటే మనం హోల్డ్ చేయాలన్నమాట, హోల్డ్ పెట్టాలి. హోల్డ్ పెట్టేసి మన ఆన్ సైట్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం మూవ్ చేయాలన్నమాట ఆ క్లెయిమ్స్. ఓకే, సో ఇప్పుడు నాకు ఏంది, ఇది యాక్టివ్ వచ్చింది అనమాట. ఒక కేసు అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్ గా మీరు అది ఇన్సూరెన్స్ లో చెక్ చేయాలి. యాక్టివ్ వస్తేనే మీరు మూవ్ చేయాలండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, మీకు ఇన్సూరెన్స్ ఒక కేసు మీరు ఈ పేషెంట్ కేసు మీరు ఎంటర్ చేశారు అనుకోండి, ఎగ్జాంపుల్. ఓకే, ఎగ్జాంపుల్ మీరు ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత మీకు అంతా యాక్టివ్ వచ్చింది. బట్ ఇక్కడ ఏమైందంటే చూడండి, ద పేర్ రెస్పాండెడ్ విత్ సబ్స్క్రైబర్ ఇన్ఫర్మేషన్ దట్ డస్ నాట్ మ్యాచ్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ ద ఎంక్వైరీ. విచ్ మీన్స్ ఏంటంటే మీరు ఎంటర్ చేసిన అడ్రస్ వచ్చేసి 3328 10th Ave పోర్ట్ ఇది ఉందండి. బట్ ఇన్సూరెన్స్ దగ్గర ఉన్న డీటెయిల్స్ లో ఏంటంటే అడ్రస్ అనేది 3328 10th Ave హ్యూరాన్ అని ఉందండి. సో దట్ ఇక్కడ మనకి యాక్టివ్ వచ్చింది, మీరు ఎంటర్ చేసింది కరెక్ట్, ఇన్సూరెన్స్ అంతా కరెక్టే అయిపోయింది, యాక్టివ్ అయిపోయింది. బట్ ఎండ్ ఆఫ్ డే వచ్చేసరికి ఏమైపోయిందంటే మీరు ఏంటి డైరెక్ట్ చెక్ చేయకుండా యాక్టివ్ వచ్చేసింది కదంటే డైరెక్ట్ మూవ్ చేసేస్తారు, రిలీజ్ చేసేస్తారు కేసు. బట్ ఈ క్లెయిమ్ అనేది ఏమవుతుందంటే మళ్ళీ అగైన్ డినై అవుతుంది. ఏ డినై తోటి వస్తుంది చెప్తారండి? ఏ డినై కోడ్ తోటి వస్తుంది? ఇది CO16 వస్తుందండి. వాట్ ఈస్ CO16 అండి? CO16 ఈజ్ ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మిస్సింగ్ అండి. ఓకే, దట్ ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్ అడ్రస్ అయినా అయి ఉండొచ్చు, పేషెంట్ ఇన్ఫర్మేషన్ అయి ఉండొచ్చు, ప్రొవైడర్ డీటెయిల్స్ అయి ఉండొచ్చు, ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఈ క్లెయిమ్ మీకు యాక్టివ్ వచ్చింది, బట్ క్లెయిమ్ అనేది డినై అవుతుంది. ఏం డినై అవుతుంది అంటే డ్యూ టు ల్యాక్ ఆఫ్ సమ్ ఇన్ఫర్మేషన్ మిస్సింగ్ ఆర్ అడ్రస్ మిస్ మ్యాచ్డ్. సో నేను మీకు చూపించాను అందులో మీకు. సో ఆ కమెంట్ని బట్టి మనం ఫాలో అవ్వాలన్నమాట. సో మీకు క్లియర్గా తెలిసిపోతుంది. సో మీరు అప్పుడు ఏం చేయాలంటే ఈ అడ్రస్ కాపీ చేసుకొని, మీకు ఛార్జ్ ఎంట్రీ ఉంటుంది కదా, ఇలా ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చేసి ఇలా కొట్టారనుకోండి, ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మనకి ఏ అడ్రస్ అయితే ఉందో ఆ అడ్రస్ ఇక్కడ చేంజెస్ చేయాలండి. ఇక్కడ మీరు కంపల్సరీ చేంజెస్ చేసి అప్పుడు ఆ కేసుని రిలీజ్ చేయాలన్నమాట. 3328 10th Ave. ఓకే, 10th Ave హ్యూరాన్ MI 48063. ఎప్పుడైతే మీరు ఇట్లా అప్డేట్ చేస్తారో అప్పుడే ఆ క్లెయిమ్ అనేది పే అవుతుంది అనమాట. అదర్వైజ్ ఆ క్లెయిమ్ అనేది డినే అవుతుంది అనమాట. ఓకే, మీరు ఎట్లా రిజాల్వ్ చేయాలి ఏఆర్ కాలింగ్ వరకు ఎట్లా అంటే సేమ్ ఇదే ప్రాసెస్ అండి. ఈ సినారియో వచ్చినప్పుడు ఏంటంటే కంపల్సరీ పేషెంట్ తో చెక్ చేసుకొని అది ఎందుకు డినే అయిందని చెప్పేసి మనం చెక్ చేయాలన్నమాట. ఓకే, ఇది మనం ఏఆర్ టైంలో మనం కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. ఓకే, ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవి డిఫరెంట్ ఏ ఆప్షన్స్ ఉన్నాయో వాటిని బట్టి మనం చెక్ చేస్తాం. ఓకే, ఓకే, ఇక్కడ చూడండి మీకు ఇంకొకటి చెక్ బెనిఫిట్స్ అని కూడా ఉందండి. సో చెక్ బెనిఫిట్స్ క్లిక్ చేస్తే మీకు ఏమొస్తుందంటే ఇక్కడ ఆ పేషెంట్కి ఉన్న ఏంది ఎంతవరకు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిడక్టబుల్ చూడండి, అతని డిడక్టబుల్ ఎంత 3000. ఇప్పటి వరకు తను ఎంత యూజ్ చేశాడు 221089 అని ఇంకా రిమైనింగ్ ఉన్నది. అవుట్ ఆఫ్ పాకెట్ ఇంత. ఓకే, సో అన్ని ఏవేవి కవర్ అవుతాయి ఏవేవి కవర్ కావు, కోపే మేము చూడండి అతను 250 విజిట్స్ అన్నమాట, పర్ విజిట్ కి 250. ఓకే, అతనికి ఏం కవరేజ్ ఉన్నది BCN అంటే బ్లూ కేర్ నెట్వర్క్ ప్లాన్ బ్లూ కేర్ నెట్వర్క్ ఇన్సూరెన్స్ ఉందన్నమాట. సో బెనిఫిట్స్ దాంట్లో మనకు అతనికి సంబంధించిన కార్డ్ డీటెయిల్స్ అని మనకు అక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఓకే, ఓకే క్లియర్ అండి, అర్థమైందండి? Yes, sir. సో టుమారో ఏంటంటే పేమెంట్ పోస్టింగ్ మీద క్వశ్చన్స్ డిస్కస్ చేద్దామండి. సో టుమారో మొత్తం నాన్ వైజ్ మొత్తం కంప్లీట్ చేసేస్తానండి. ఓకే, సో మనకు వెనస్డే నుంచి ఏఆర్ కాలింగ్ స్టార్ట్ చేస్తానండి. ఓకే, ఇందులో ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యారండి రీసెంట్గా ఎవరికన్నా? ఇందులో రీసెంట్గా ఎవరైనా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యారండి? సుమ్రత గారు, షబీనా మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారా? షబీనా మీరు అటెండ్ అయ్యారు అనుకుంటా కదా. కృష్ణ Yes, sir. కృష్ణ హలో, నువ్వు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యావు కదా. ఓకే, అవును అవును bro.
ఓకే. ఏం క్వెషన్స్ అడిగారండి? నేను ఇన్సూరెన్స్ అడగలేదు. ఎందుకంటే మెడికేర్ అవి అడగలేనండి. ఎందుకంటే ఆ ఎలిజిబిలిటీ అవి ఎందుకంటే బేసిక్ క్వెషన్స్ అన్నమాట అవి నేను. మెడికేర్ అవును. ఎలిజిబిలిటీ ఏంటి అవి నేను అడగలేదు. బేసిక్ క్వెషన్స్ అన్నమాట. అందుకని అక్కడ ఏవైతే మైనర్ క్వెషన్స్ అవి కాక రియల్ టైమ్ అడిగానన్నమాట నేను. ఓకే. కృష్ణ ఆ క్వెషన్స్ నేను నీకు పంపించాను చెప్పాను అవి అడిగిర్రు అవి? నాకు పంపించలేదు సార్ మీరు క్వశ్చన్స్. అదే నేను వీడియోస్ పెట్టాను కదా నీకు ఆ రోజు. వీడియో అయితే పెట్టారు, అవును. అది కవర్ అయ్యాయా వాళ్ళు క్వెషన్స్? అన్ని కావలేదు అందులో, కొన్ని అయితే అవ్వాయి. అంటే ఏమేమి చెప్పు ఒకసారి. నేను అయినా కూడా వాట్సాప్ లో షేర్ చేశాను ఆల్రెడీ, మన వాట్సాప్ గ్రూప్ లో ఏ క్వశ్చన్స్ ఓకే. అడిగారు. క్యాపిటేషన్ అడిగారు, అండ్ క్యాపిటేషన్ ఓకే. అవును క్యాపిటేషన్ అడిగారు, అండ్ ఆఫ్ సెట్ అంటే ఏంటని అడిగారు. నువ్వు నువ్వు పేమెంట్ పోర్షన్ జాయిన్ కాయాలనుకున్నా ఆ టైంలో క్లాస్ నువ్వు. అవును, ఒక 2 days ఆ. 3 days పెట్టాను క్లాసెస్. అవును చెప్పాను ఇక్కడ అందరికి చెప్పాను. చెప్పాను అవును. కదండి క్యాపిటేషన్ అంటే ఏంటి అండ్ ఆఫ్ సెట్ అంటే ఏంటి అడ్జస్ట్మెంట్ అవే ఉంటాయండి క్వశ్చన్స్ అయితే అవే ఉంటాయి. ఓకే అండి రేపు డిస్కస్ చేద్దామండి రిమైనింగ్ వేరే క్లాస్ టైమింగ్. ఓకే అండి. ఓకే యా రైట్ అండి. థ్యాంక్ యూ. ఓకే సంతోష్ గారు, బాయ్. Thank you, sir.